మీరన్నట్టు లివింగ్‌లో రెస్పాన్సిబిలిటీస్ ఈక్వాలిటీగా షేర్ అవుతాయనేది ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకొని తీరాల్సిందే. బట్ ఇక్కడ ఇంకో ప్రాబ్లమ్ గూడా ఉంటుంది. మీరన్నట్టు పెద్దలు కుదిర్చినటువంటి సంబంధం అయితే ఏదన్నా ప్రాబ్లమ్ అయితే ఇరు కుటుంబాల నుంచి పెద్దలొచ్చి కూర్చోబెట్టి మాట్లాడతారు. బట్ లివింగ్‌లో మాత్రానికి మీరు చేసుకున్నారు కదా! మీరే అనుభవించండి అని వదిలేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కూడా వాళ్ళే తీసుకోవాలి కదా మరప్పుడు. సో ఆబ్వియస్లీ ఎందుకంటే ఇప్పుడు మీరన్నట్టు ఇది నెగెటివ్. హ్మ్. ఇప్పుడు మనం యాక్చువల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది పాజిటివ్. ఓకే. పాజిటివ్. సో ఇప్పుడు నెగెటివ్ సైడ్లో మీరు అన్నది ఖచ్చితంగా ఇట్స్ అ ప్రాబ్లం. ఓకే. లైక్ జనరల్లీ ఏమవుతుందంటే పెళ్ళిళ్ళలో ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఫ్యామిలీస్ తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఏమైనా ఇష్యూ వచ్చింది అని అంటే, కానీ అసలు ఇష్యూ వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అంటే ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అవి ఇవన్నీ దాన్ని యునో ఒక సొల్యూషన్ తీసుకురావడానికి, ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకురావడానికి ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ కూడా కావు వెన్ ఇట్ కమ్స్ టు దిస్ లివ్ ఇన్ రిలేషన్షిప్. సో యా, దట్స్ డెఫినెట్లీ ఎ నెగటివ్. బట్ నేను ఫస్ట్ పాజిటివ్స్ ఎందుకు చెప్తున్నాను అని అంటే, పాజిటివ్ పార్ట్ అయిపోయింది అనుకో, ది యాక్చువల్ కలర్స్ ఆఫ్ నెగటివ్ తీసుకొని వచ్చామనుకో, పీపుల్ విల్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్. ఎందుకంటే కరెంట్ జనరేషన్ ఎలా ఉంది అని అంటే, దే ఆర్ జస్ట్ లుకింగ్ అట్ ది పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్. ఆ పాజిటివ్ సైడ్ని చూసి అరే ఇదేదో బాగుంది కదా అని దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఇట్, కానీ దాని యొక్క నెగటివ్ సైడ్ని ఎక్కువ పట్టించుకోవట్లేదు. సో నెగటివ్స్ నేను లాస్ట్ చెప్తే నెత్తిలో ఉంటుందేమో అనేసి నేను లాస్ట్కి నెగటివ్ చెప్దామని ఉన్నాను. సో యాజ్ అ సెడ్ ది సెకండ్ పాజిటివ్ ఏంటిది అంటే, ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ షేర్ అవుతాయి మనకి. దట్ ఈస్ ది సెకండ్ అడ్వాంటేజ్. థర్డ్ అడ్వాంటేజ్ ఏంటిది అని అంటే, ఒక ఇద్దరు కలిసి ఉన్నారు అని అంటే వాళ్ళిద్దరి మధ్యన ఆ బాండ్ అనేది స్ట్రెంగ్థన్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు జనరలీ ఏంటంటే, ఇప్పుడు ఫోన్లలో మాట్లాడుకుంటున్నాం, అయితే ఒక తెలియని పర్సన్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటే ఎంతో కొంత భయం అనేది ఉంటుంది మనకి. ఒక స్ట్రేంజర్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటే, అలా కాకుండా ఆల్రెడీ ఒక తెలిసిన పర్సన్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను అని అంటే ఆ సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. అండ్ వాళ్ళ మధ్యన బాండ్ కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. బికాజ్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసుకున్నారు కాబట్టి, లైక్ దే వర్ టుగెదర్ కాబట్టి. సో అలా ఏంటంటే ఆ బాండ్ కూడా స్ట్రెంగ్థన్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ లాస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఏంటివి అని అంటే, ఫినాన్షియల్ బెనిఫిట్స్. సో జనరల్గా ఏంటంటే, ఒక ఇద్దరు కలిసి ఉంటున్నారు అని అంటే ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా షేర్ అవుతాయి అన్నమాట. సపోజ్ ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఒక రూమ్ రెంట్ కట్టాలి అనుకోండి, రూమ్ రెంట్ కూడా దే జనరలీ షేర్ చేసుకుంటారు. లైక్ గ్రాసరీస్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, షేర్ చేసుకుంటారు. బట్ పెళ్ళి అనే అంశంలో వీ జనరలీ డోంట్ గెట్ టు సీ దట్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటున్నారు అని అంటే సగం రెంట్ నేను కడతా, సగం నువ్వు కట్టు అనే స్కోప్ కాదు అక్కడ. ఇట్ ఇస్ నీది నాది అని వేరియేషన్ ఉండదు, మనది అనే ఇది వస్తుంది. కానీ ఇక్కడ లివ్ ఇన్లో ఇప్పుడు మనది అని వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, జనరలీ ఒక పర్సన్ మీద బర్డెన్ పడిపోతుంది ఒక్కొక్కసారి. 100%. రైట్. సో బట్ ఈ లివ్ ఇన్లో ఏంటంటే అడ్వాంటేజ్ ఆ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది, ఇద్దరం పూలింగ్ చేసుకుందాం అంటే ఏదన్నా సరే మనం షేర్ చేసుకోవాలి, ఎనీ ఎక్స్పెన్సిటీస్ షేర్ చేసుకోవాలి అనే ఒక మంచి థాట్ అనేది వస్తుంది బేసిక్గా. సో దాట్ కుడ్ బి ది ఫైనల్ అడ్వాంటేజ్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్. అయితే ఐ వాంట్ టు టాక్ అబౌట్ వన్ ఎలిమెంట్. అది చాలామంది అడ్వాంటేజ్ కింద చెప్తుంటారు, కానీ దానికి ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ఫస్ట్. అదేంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే, పెళ్ళికి ముందు కాంపాటబిలిటీ టెస్ట్ చేసుకోవడానికి లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ ది బెస్ట్ అని చాలామంది అంటుంటారు. సో కాంపాటబిలిటీ టెస్ట్ చేసుకోవడానికి ఎస్, లివ్ ఇన్ రిలేషన్షిప్ హెల్ప్ అవుతుంది. బికాజ్ మీ ఇద్దరికి ఎంత ఫ్రీక్వెంట్గా గొడవ అవుతుంది, గొడవ వస్తే దాన్ని మీరు ఎట్లా సాల్వ్ చేసుకుంటారు, ఏ విషయాలు ఎక్కువ గొడవ అవుతుంది, ఏ విషయాలలో గొడవలు అవుతున్నాయి. సో ఇవన్నీ ఒక అండర్స్టాండింగ్ క్లియర్ కట్గా వచ్చేస్తుంది మనకి. కానీ దీన్ని వాళ్ళు ఏంటంటే, పెళ్ళికి ముందు మా కాంపాటబిలిటీ టెస్ట్ చేసుకొని మేమిద్దరం పెళ్ళికి ఓకేనా కాదా అనేది టెస్ట్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుందని చాలామంది అంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఐ విల్ టెల్ యూ అ ప్రాబ్లం. మీరు కాంపాటబిలిటీ టెస్ట్ చేసుకునేది 2 ఇండివిజువల్స్ మాత్రమే ఇక్కడ. సో ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి ఉంటున్నారు, వాళ్ళిద్దరికీ ఎలా గొడవలు అవుతున్నాయి, ఏ విషయాల మీద గొడవలు అవుతున్నాయి, దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటున్నారు అనేది మాత్రమే మీకు అర్థమవుతుంది లివ్ ఇన్లో ఉన్నప్పుడు. దాన్ని బేసిస్ కింద చేసుకొని మీరు పెళ్లి చేసుకుని, చాలామంది ఏంటంటే వీఆర్ కాన్ఫిడెంట్, వీఆర్ వెరీ కాంపాటబుల్, మాకు ఇక గొడవలు రావు, లొల్లే ఉండదు అసలు అనేసి పెళ్లి చేసుకుంటారు. బట్ స్టిల్ గొడవలు వస్తాయి. ఎందుకు అని అంటే, పెళ్ళి అనే దీంట్లో ఆస్పెక్ట్లో ఇట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ 2 ఇండివిజువల్స్ కదా, ఇక్కడ ఫ్యామిలీస్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీస్ నుంచి కూడా అరైజ్ అవ్వచ్చు. లైక్ సో ఇప్పుడు కాంపాటబిలిటీ బిట్వీన్ ఫ్యామిలీస్ లేదనుకోండి, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎ గుడ్ మ్యాచ్ ఆల్ టుగెదర్. సో లివ్ ఇన్లో ఉన్నప్పుడు చాలామంది మేము పెళ్ళికి కాంపాటబుల్ కాదా చూసుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ అంటారు, కానీ అక్కడ మీరు ఒక్క ఎలిమెంట్ మాత్రమే టెస్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ లైఫ్ పార్ట్నర్. బట్
అసలు ఫ్యామిలీస్ ఒప్పుకుంటాయా, ఫ్యామిలీస్ మైండ్ సెట్ సేమ్ ఉన్నాయా లేవా, ఇవన్నీ టెస్ట్ చేయడం కుదరదు దీంట్లో. సో దట్ ఈస్ అనదర్ నెగిటివ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. ఏంటంటే పెళ్ళికి దీన్ని కాంపాటబిలిటీ టెస్ట్ లేక తీసుకోవడం అనేది కరెక్ట్ కాదన్నమాట అసలు యాక్చువల్లీ. నౌ ఐల్ టాక్ అబౌట్ ది యాక్చువల్ డిసడ్వాంటేజెస్. సో ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే మన సోషల్ ఫినామినా. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడు అనగానే ఖచ్చితంగా ఆ అబ్బాయిని కానీ ఆ అమ్మాయిని కానీ చిన్న చూపు చూస్తారు, రైట్? అది మీరు తట్టుకోగలుగుతారా లేదా ఆలోచించండి. చాలామంది అనుకుంటారు ఎవరు తెలియకుండా ఉంటే అయిపోతుంది కదా అనేసి. పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని అది అవుతుంది, ఎవరు చూస్తలేరని. సో బట్ ఎవ్రీబడి నోస్, రైట్? సో సిమిలర్లీ మీరు అందరికీ చెప్పి ఉంటున్నారా చెప్పకుండా ఉంటున్నారా, బట్ లివ్ ఇన్లో ఉంటున్నారు అన్నప్పుడు ఆ విషయం పబ్లిక్కి తెలిసినప్పుడు పబ్లిక్ మిమ్మల్ని ఖచ్చితంగా చిన్నచూపు చూస్తుంది. ఎందుకు చిన్నచూపు చూస్తుంది అని అంటే, మీరు స్టార్టింగ్లో ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఇది మన సంస్కృతి కాదు, ఇది మన సాంప్రదాయం కాదు, దానికి విరుద్ధంగా మీరు వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చిన్నచూపు చూస్తారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ లేబులింగ్. రేపు పొద్దున మీరిద్దరే పెళ్లి చేసుకోవచ్చు, అయినప్పటికీ కూడా మీకు ఆ పర్టికులర్ లేబులింగ్ ఏదైతే అయిందో, వీళ్ళు పెళ్ళికి ముందే కలిసి ఉన్నారు, వీళ్ళు పెళ్ళికి ముందే అంతా అయిపోయింది వీళ్ళకి, ఇలాంటి మాటలన్నీ వస్తుంటాయి, రైట్? అవిటి మీరు తట్టుకోగలుగుతారా లేదా అనేది ఫస్ట్ మీరు చూసుకోండి. ఓకే, మీరు సెన్సిటివ్, జనాలు ఏమనుకుంటున్న జనాలు అనే మాటల్ని నేను తీసుకోలేను అంటే కనుక ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ దిస్ లివ్ ఇన్ రిలేషన్షిప్. సో చేసే పనిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, కాబట్టి రెండింటిని యాక్సెప్ట్ చేసే అంత మనసు ఉండాలి. దట్స్ వాట్. ఇప్పుడు నేను లివ్ ఇన్లో ఉంటున్నాను బికాస్ దిస్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ మీ. జనాలు ఏమంటారో నాకు సంబంధం లేదు, నాకు అసలు దట్స్ ఓకే, వాళ్ళు ఏమన్నా అనుకుని నాకు ఫరక్ పడదు అనే యాటిట్యూడ్ మీకు ఉంది, అనే థాట్లో మీరు ఉన్నారు అని అంటే దట్స్ ఓకే, దట్స్ డిఫరెంట్. లేదు వాళ్ళ మాటలు అంటూ ఉంటే నాకు బీపీ వచ్చేస్తూ ఉంటుంది, నా బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంటుంది అని అంటే డూడ్ అంటారు వాళ్ళు, తప్పదు, యూ హ్యావ్ టు టేక్ ఇట్ అంతే. నువ్వు నీ వల్ల కాదు అని అంటే బెటర్ డోంట్ గెట్ ఇన్ టు ఇట్. ఓకే, సో ఫస్ట్ ఆ సోషల్ ఇదైతే ఉందో, షేమింగ్ ఏదైతే ఉంటుందో అది ఒక ఇంటెన్స్ లెవెల్లో ఉంటుంది అనమాట. మీరు అది జనరల్లీ ఎలా ఉంటుందంటే నెగిటివ్ కాబట్టి, పాజిటివ్ కంటే ఇంకా బాగా స్ప్రెడ్ అవుతుంది అది నెగిటివ్ అనేది. సో ఆ నెగిటివిటీ తీసుకోగలరా లేదా చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వన్ ప్రాబ్లమ్. సెకండ్ ప్రాబ్లమ్ విత్ దిస్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఏంటంటే, దెర్ ఈజ్ నో లీగల్ బైండింగ్ టు ఇట్. లీగల్ ప్రొటెక్షన్ లేదు. ఇప్పుడు పెళ్ళైన జంటలో ఇప్పుడు భర్త వేధించిన భార్య వేధించిన సర్టెన్ లాస్ ఆర్ అప్లికబుల్. దట్ ఇవి ఉన్నాయి, ఈ లా ప్రకారం నువ్వు ఈ కేసు వేయచ్చు, ఆర్ నువ్వు ప్రొటెక్షన్ కోసం యూ కెన్ ఆస్క్ సమ్వన్. నువ్వు రిలేషన్షిప్లో ఉన్నావు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇలాంటి ఏదైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, లైక్ హెరాస్మెంట్ ఇష్యూస్ కానివ్వండి, అట్లా ఏదన్నా వచ్చింది అనుకోండి, లీగల్గా మీకు ఏమైనా యాక్ట్ అప్లికబుల్ అక్కడ అని అంటే మ్యారేజ్కి ఉన్న ఈ లీగల్ బౌండింగ్ ఏదైతే ఉందో అది దీనికి ఉండదు మనకి, రైట్? సో బేసిక్గా ఏంటంటే ఆ లీగల్ వ్యూ పాయింట్ ప్రకారం చూసుకుంటే మ్యారేజ్కి ఏదైతే ప్రొటెక్షన్ అనేది వస్తుందో అలాంగ్ విత్ ది మ్యారేజ్, దాట్ సార్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ మనకి ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో రావు. ఈవెన్ మీరు అన్నట్టు లీగల్గా వెళ్ళినా దీనికి సంబంధించి మనకి గైడ్ లైన్స్ సరిగా ఉండదు, ఎవరు సపోర్ట్ చేయరు, సొసైటీ నుంచి కూడా అంతగా ఉండదేమో. ఎవడు ఉండమన్నాడు, నువ్వు చేసిన తప్పుకు నువ్వే అనుభవించు అన్నట్టుగా మాట్లాడతారు. యాజ్ సింపుల్. అండ్ చాలా మంది ఏంటంటే అట్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, లివ్ ఇన్లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బయటికి చెప్పుకోవాలన్నా చెప్పుకోలేరు.